భూమి మీద ఒకప్పుడు దివ్యకాంతిని తలదన్నేలా మెరిసే ఓ సువర్ణ నగరం ఉండేది. కాని ఆ నగరంలో వెలుగు కాదు, అహంకారమే రాజ్యాభిషేకం చేసుకుంది. ఆ నగరానికి అధిపతి నరకాసురుడు. భూదేవి గర్భం నుంచి పుట్టినవాడు, మహావీరుడు. కాని అతని గర్వం అతడిని దయ్యంగా మార్చింది. సూర్యకాంతి పట్ల అహంభావంతో, దేవతల పట్ల ద్వేషంతో భూమిపై భయాన్ని వ్యాపింపజేశాడు. అతని రాజప్రాసాదం బంగారంతో కప్పబడి ఉంది. కాని ఆ బంగారపు వెలుగు వెనక దాగి ఉన్నది అమాయకుల రక్తపు ఎరుపు. ప్రతి ఉదయం ఆ ప్రాసాదం తలుపులు తెరుచుకుంటే బానిసల ఏడుపులు గాలిలో ప్రతిధ్వనించేవి. అతని సింహాసనం మీద కూర్చుని నరకాసురుడు తన గర్వంతో ఆ రోదనను వినేవాడు కాదు, ఆనందించేవాడు. అతని కళ్లల్లో కరుణ లేదు, కేవలం శక్తి, ఆధిపత్యం, నా సింహాసనం అన్న గర్వమే ఉంది. దేవతలు భయపడి నిశ్శబ్దమయ్యారు, రాక్షసులు అతని సేవకులయ్యారు, మానవులు అతని నీడ చూసి వణికిపోయారు. ఇలా నరకాసురుని రాజ్యం భూలోకంపై అహంకారపు రాజ్యంగా మారింది. కాని అహంకారం ఎంత ఎత్తుకి ఎగిరినా దాని పతనం అంత భీకరంగా ఉంటుంది. ఆ పతనానికి ఆరంభం ఇంకా రాలేదు, కాని ఆకాశం మేఘాల్లా గుసగుసలాడుతోంది. నరకాసురుని అహంకారం అగ్నిలా విరజిమ్ముతున్న రాజ్యాన్ని చూసి భూమి స్వయంగా వేదనతో నిండిపోయింది. ఆమె గర్భం నుంచి పుట్టినవాడు ఇప్పుడు భూమినే దహనం చేస్తున్నాడు. భూమాత గుండెల్లో తల్లి బాధ, దేవతాక్షోభ కలిసిపోయాయి. పర్వతాలు నిశ్శబ్దమయ్యాయి, నదులు ఎండిపోయాయి, ఆకాశం కింద భయమే మిగిలింది. నా బిడ్డ, నరకాసురుడు ఇంత పాపాలు చేస్తున్నాడా? ఆలోచనతో భూమాత కన్నీళ్లు జారాయి. ఆ కన్నీళ్లలో సజీవంగా కనిపించాయి అమాయకుల రోదనలు, బానిసల వేదనలు, దేవతల నిస్సహాయత. ఆ కన్నీళ్లతోనే భూమాత తన మనసును ఆకాశానికి అప్పగించింది. తన పుత్రుని పాపాల బరువును మోయలేక ఆమె స్వర్గానికి పయనమైంది. సువర్ణకాంతుల మధ్య మేఘాల గుండా ఆమె రూపం పైకి ఎగిసింది. దేవతల లోకంలోకి అడుగుపెట్టిన భూమాత శ్రీకృష్ణుడి దివ్య సింహాసనం ముందు నమస్కరించింది. కళ్లలో నీరు, హృదయంలో దుఃఖం. నా పుత్రుడు నరకాసురుడు పాపాల పాలయ్యాడు. భూమి మీద ధర్మం విలవిలలాడుతోంది, దయచేసి రక్షించు. ఆ తల్లి విన్నపం విని శ్రీకృష్ణుడి కళ్లలో కర్మ తళుక్కుమంది. కాని ఆ కరుణ వెనుక దాగి ఉంది నిశ్శబ్దమైన న్యాయం, పాపానికి శిక్ష ఇవ్వాలన్న దివ్య సంకల్పం. ద్వారకాలోకంలో ఉదయం కాంతి విరబూస్తోంది. తులసి తోటల మధ్య సత్యభామ పుష్పాలను సమర్పిస్తూ శ్రీకృష్ణుడి స్మరణలో మునిగిపోయింది. ఆమె హృదయంలో శాంతి ఉన్నా ఆ శాంతిని చీల్చి రావాల్సిన ఒక తల్లి వేదన దూరం నుంచి దూసుకువచ్చింది. అకస్మాత్తుగా ఆకాశం వెలిగిపోయింది. సువర్ణకాంతుల మధ్య భూమాత ప్రత్యక్షమైంది. ఆమె కళ్లల్లో తల్లి బాధ, హృదయంలో పుత్రుని పాపాల వేదన. భూమాత విన్నవించింది, సత్యభామ, నా గర్భం నుంచి పుట్టిన నరకాసురుడు ఇప్పుడు భూమిని రణరంగంగా మార్చేశాడు. అమాయకుల రక్తంతో తన బంగారు రాజ్యాన్ని నింపుతున్నాడు. నువ్వు ధర్మరూపిణివి, దయామయి. ఈ దుర్మార్గానికి ముగింపు ఇవ్వగలిగేది నువ్వే. భూమాత మాటలు విన్న సత్యభామ కళ్లల్లో కన్నీరు మెరిసింది. కాని ఆ కన్నీరు క్షణాల్లోనే అగ్నిగా మారింది. ఆమె లేచింది. అమ్మా, నీ బాధ నేనిక చూడలేను. ధర్మానికి హాని చేసే నరకాసురుడి అంతమే నా కర్తవ్యం. నువ్వు చేసిన విన్నపమే నా ప్రతిజ్ఞ అవుతుంది. ఆమె కళ్లల్లో అగ్ని, చేతుల్లో శక్తి, హృదయంలో ధర్మం ప్రతిధ్వనించాయి. ఆ క్షణం నుండి సత్యభామ యుద్ధరూపిణిగా మారింది. ఆమె ప్రతిజ్ఞ దివ్యలోకాన్నే కదిలించింది. నరకాసురుని దుర్మార్గం భూమి అంతటా వ్యాపించింది. అతని అహంకార జ్వాలలు ఇప్పుడు స్వర్గాన్ని తాకుతున్నాయి. దేవతల లోకాలు భయంతో వణికిపోతున్నాయి. అమరావతి నిశ్శబ్దమైపోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా వెలుగు తప్పింది. ఆ క్షణంలో దేవతలంతా ఒకే చిత్తంతో కలుసుకున్నారు. ఇంద్రుడు, అగ్ని, వాయు, వరుణుడు అందరి ముఖాల్లో ఆందోళన. ధర్మం క్షీణిస్తోంది, భూమి విలవిలలాడుతోంది. ఈ దుర్మార్గుని నాశనం చెయ్యగలిగేది ఒక్క దైవశక్తే అంటూ వారు తల వంచారు. వారి హృదయాల నుంచి ఒకే స్వరంలో ప్రార్థన పుట్టింది. శ్రీకృష్ణ, నీవే ధర్మస్వరూపుడు, నీవే పరమదేవుడు. నరకాసురుని సంహారానికి మార్గం చూపించు. భూమిని, దేవలోకాలను మళ్లీ శాంతితో నింపుము. ఆ ప్రార్థన ఆకాశంలోకి ఎగిసి కాంతిరేఖగా మారింది. బంగారు మేఘాల గుండా అది దూసుకెళ్లి వైకుంఠలోకి చేరింది. అక్కడ శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉన్నాడు. శాంతమైన ముఖం, నీలవర్ణ తేజం, చుట్టూ దివ్యప్రకాశం. దేవతల విన్నపం ఆయన హృదయంలోకి జారింది. కళ్లను మెల్లగా తెరిచాడు.
ఆ కళ్లలో కరుణ, శాంతి, కాని అదే సమయంలో ధర్మయుద్ధానికి సిద్ధమైన సంకల్పం. ఆయన పక్కనే ఉన్న సుదర్శన చక్రం స్వయంగా తళతళా మెరిసింది. గాలిలో శంఖనాదం ప్రతిధ్వనించింది. భూమి మీద అంధకారపు మబ్బులు కమ్ముకున్నాయి. నరకాసురుని అహంకారం సరిహద్దులు దాటి స్వర్గాన్ని కూడా తాకబోతోంది. ఆ సమయంలో భూమాత యొక్క వేదనను విని ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు తన నిర్ణయం తీసుకున్నాడు. సత్యభామ తన కళ్లలో తల్లి బాధను మోస్తూ యుద్ధానికి సిద్ధమైంది. ఆమె లోపల మాతృత్వం, వెలుపల శక్తి. ద్వారకా మహాప్రాసాదం ముందు సువర్ణకాంతులతో కమ్ముకున్న గరుడ రథం సిద్ధమైంది. అది సూర్యుడి కాంతిని మించి మెరిసిపోతోంది. దాని రెక్కల చప్పుడు సైతం భూమి అంతా ప్రతిధ్వనిస్తోంది. శ్రీకృష్ణుడు శంఖాన్ని ఊదాడు. ఆ నాదం దేవలోకాన్ని దాటింది. ఆ శంఖనాదం విన్న ప్రతి జీవికి ఒకే సందేశం: అధర్మం అంతమవుతుంది. సత్యభామ రథంపై అడుగుపెట్టింది. ఆమె కళ్లలో దివ్య దీప్తి, ఆత్మవిశ్వాసం, కరుణా కలగలిపి ఉంది. శ్రీకృష్ణుడు ఆమె వైపు చూసి మృదువుగా అన్నాడు: సత్యభామ, ఈ యాత్ర ధర్మయాత్ర. మన రథం గరుడే కాదు, అది సాక్షాత్ సత్యబలము. గరుడు తన రెక్కలను విప్పాడు. ఆకాశం కంపించింది. ద్వారక మీద కాంతివర్షం కురిసింది. రథం గగనంలోకి ఎగసి స్వర్గమార్గం వైపు దూసుకెళ్ళింది. అలా శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి గరుడ రథంపై యుద్ధానికి బయలుదేరాడు. ధర్మయుద్ధం ప్రారంభమైంది. భూలోకం కంపిస్తోంది. అగ్నిపర్వతాలు ఉప్పొంగుతున్నాయి. ఆ అగ్ని జ్వాలల మధ్య నరకాసురుని మాయా సైన్యం సిద్ధమవుతోంది. అంధకారపు పర్వతాల మధ్య అతని రథం నిలబడి ఉంది. అది కేవలం రథం కాదు, అది భయానికి ప్రతిరూపం. రాక్షసులు అగ్ని వలయాల్లో కేకలు వేస్తూ తమ శక్తిని ఆకాశం వరకు ప్రదర్శిస్తున్నారు. వారి కళ్లలో ఇరుకు జ్వాలలు, చేతుల్లో మాయా ఆయుధాలు, వాయువులే దహనమవుతున్నాయి. గగనమంతా మేఘాల కేకలతో మార్మోగుతుంది. మేఘాలా కాదు, అవి నరకాసురుని సైన్యపు హాస్యం. అతని ముందు నల్లని గజాలు, వాటిపై రాక్షసులు కవచాలతో కదులుతున్నారు. అవి ప్రతి అడుగుతో భూమిని చీల్చేస్తున్నాయి. నరకాసురుడు ఆ సైన్యాన్ని చూస్తూ గర్వంగా నవ్వుతున్నాడు. అతని చూపే అగ్ని, అతని శ్వాసే వజ్రం. అతని పెదవుల నుంచి ఒక్క మాట: అమరత్వం నా సొత్తు అన్నాడు. ఆ మాటతోనే గాలి మండింది, లావా ఉప్పొంగింది, ఆకాశం ఎరుపెక్కింది. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది అహంకారపు అగ్నిసమరం. అది భూమిని మింగబోతోంది. ఆకాశంలో అగ్ని మరియు మెరుపులతో నిండిన యుద్ధరంగంలో గరుడ రథం మెరుస్తూ ధర్మరక్షకుడు శ్రీకృష్ణుడు ధైర్యమయ్యి సత్యభామతో కలిసి దిగింది. సత్యభామ తన బాణములలో ఆత్మవిశ్వాసం కాంతితో ప్రతి బాణం ఆకాశాన్ని విభజిస్తూ రాక్షస సైన్యంపై నేరంగా తాకుతోంది. కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వేగంగా ఊడుతూ రాక్షసులను సమర్థవంతంగా కత్తిరిస్తాడు. చక్రం గాలి తాకుతూనే అగ్ని వెలుగులు, మెరుపులు, శక్తి శబ్దాలు ఆకాశాన్ని కంపింపచేస్తాయి. ఆకాశంలో ఉన్న రాక్షసులు అగ్ని వలయాల మధ్య పంజరాలు కదులుతున్నాయి. కాని ధర్మం ప్రతీకారమును ఎదుర్కొంటూ గరుడ రథం నేరుగా యుద్ధరంగంలో ప్రవేశిస్తోంది. దృశ్యం శక్తి, ధైర్యం మరియు దివ్యశాంతి కలయిక. ప్రతి ఎత్తైన కాంతి, ప్రతి మెరుపు, ప్రతి బాణం రాక్షసుల దుర్మార్గాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది సాధారణ యుద్ధం కాదు, ఇది దివ్య శక్తుల పోరు, ధర్మం వన్మూలంగా నిలబడే సమరం. యుద్ధరంగంలో ఆకాశం కూడా కంపిస్తోంది. నరకాసురుడు శక్తివంతమైన దివ్యాస్త్రాన్ని కృష్ణుని వైపు ప్రయోగించాడు. అంతకుముందే ధైర్యంగా సత్యభామ ముందుకు ఎగసింది. ఆమె కళ్లల్లో అగ్నిలా ప్రకాశం, చేతిలో బాణం ధర్మ సంకేతంతో కాంతి విసురుతోంది. ప్రతి బాణం ఆకాశాన్ని క్రమంగా విభజిస్తూ రాక్షసుడి అగ్ని మరియు చీకటి శక్తికి ప్రతిగా ఎదుర్కొంది. కృష్ణుడు గరుడ రథంపై స్థిరంగా నిలుచుకొని ఆమె శక్తి, ధైర్యం మరియు నిశ్శబ్ద నిర్ణయాన్ని ఆకాశం కదిలకుండా వీక్షించాడు. సత్యభామ బాణం తేల్చిన క్షణంలో నరకాసురుని అహంకార శక్తి ఎదుర్కోలేని ప్రకాశంలో మాయమయింది. ఆమె ధైర్యమే యుద్ధరంగంలో ఒక కొత్త కాంతి, ధర్మానికి సాక్షాత్కారమై నిలిచింది. ఆ మిడేర్ పోరాటం, శక్తి మరియు సాహసం ప్రతి జీవికి స్పష్టమైంది. ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుందని. ఆ సమయం యుద్ధరంగంలో శక్తి పరిమితులను దాటింది. సత్యభామ ధైర్యం మరియు దివ్యశక్తి కలిసిన క్షణంలో ఆ బాణం నరకాసురుని హృదయంలో దూసుకుపోయింది. భూమి కదిలింది, పర్వతాలు కంపించాయి, అగ్నిపర్వతాల నుండి పొగ, జ్వాలలు ఆకాశంలో ఎగసాయి. కాని అతి విశిష్టం ఏమిటంటే ఆకాశం పుష్పవర్షం కురిపించింది. సూర్యకాంతి కాంతులతో స్వర్గీయ పుష్పాలు మరియు దేవతల ఆశీర్వాదాలు భూమిపై విరిశాయి. నరకాసురుడు క్రూరత్వానికి అంతం చీల్చబడి అతని రాక్షస సైన్యం భయంతో వెనక్కి వశమయ్యింది. ధర్మం మళ్లీ వెలుగులో నిలిచింది. అహంకారపు చీకటి ఆకాశానికి లేని చెరకయ్యింది. కృష్ణుడు
గరుడ రథంపై స్థిరంగా నిలుచుకుని సత్యభామ వైపు చూసి విశాంతమైన చిరునవ్వు విసిరాడు. ఆ క్షణం నుండి భూమి, ఆకాశం మరియు ప్రతి జీవి తెలుసుకుంది: ధర్మం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. నరకాసురుడు సంహరించబడిన రోజు నుండి భూమి నిశ్శబ్దంగా ధర్మానికి నమస్కరించింది. ఆ రోజు స్మరించుకుంటూ ప్రజలు దీపాలను వెలిగించడం ప్రారంభించారు. చిన్న చిన్న గృహాల నుండి రాజప్రసాదాల వరకు ప్రతిచోటా పచ్చిక కాంతులు, రంగుల పూదోటలు మరియు పుష్పాల అలంకరణ. పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఆనందంగా నర్తిస్తూ పల్లకీలు, కాంతి ప్రదర్శనలు మరియు ఆకాశంలో బాణంలాంటి ఫైర్ వర్క్స్. దేవతలు, భూమిమాత మరియు ప్రజల హృదయాల్లో కృతజ్ఞత, సంతోషం మరియు ధర్మ విజయం అన్నీ ఈ పండుగలో ప్రతిబింబించాయి. ఈరోజు ప్రతి దీపం, ప్రతి చిరునవ్వు, ప్రతి ప్రదర్శన నరకాసురుని అహంకారంపై ధర్మం సాధించిన దివ్య జయాన్ని గుర్తుచేస్తుంది. ఇది అదే పండుగ, మన అందరికీ వెలుగునిచ్చే, ఆనందం పంచే భక్తి మరియు ధర్మానికి ప్రతీకగా మారిన దివాళీ. భూమి మీద వెలుగులు, ఆకాశంలో పుష్పవర్షం. అందరూ సంబరాలు జరుపుతూ ఆనందాన్ని పంచుతున్నప్పటికీ నిజమైన దీపం మనసులో వెలుగొందాలి. దేవతలకే కాదు, మనసులోని అహంకారాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని జయించిన ప్రతి మనిషికి ఈ పండుగ అంటే నిజమైన విజయం.